హలో గైస్, వెల్కమ్ టు మనీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక యాత్రలో ఒకటైన శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాలకీ యాత్రలో పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులతో ఈ మహాయాత్రను పాల్గొంటున్నారు. ఈ యాత్ర కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది భక్తికి విన్యాస ఈ యాత్ర కేవలం ఒక సంప్రదాయం మాత్రం కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు సాంస్కృతిక ప్రతీక. ఈరోజు నేను కూడా ఈ దివ్యమైన అనుభూతిని మీతో పంచుకోబోతున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం మనకు తోచిన ఏదైనా అట్టి పనులు తినడానికి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. భక్తుల విశ్వాసం ఏంటంటే, వర్షం వచ్చిన, ఎండ మండిన ఈ భక్తుల అడుగులు ఆగవు. వారి లక్ష్యం ఒక్కటే ఉంటుంది, పండరపూర్ చేరుకొని విఠల్ మహారాజును దర్శించుకోవడం కోసం. ఈ యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరి హృదయంలో అపారమైన భక్తి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక ప్రశాంతమైన శాంతి లభిస్తుంది. నా అనుభవం ఏంటంటే, నేను ఇక్కడ ఒక 5 times చూసింటాను అనుకుంటా. నిజం చెప్పాలంటే వీడియో చూసిన దానికంటే ప్రత్యక్ష అనుభవం చాలా గొప్పది. భక్తుల ఉత్సాహం మరియు భజనల శబ్దాలు ఎక్కడ చూస్తే ఇవన్నీ మన మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంటాయి. ఈ అనుభూతి మాటల్లో పూర్తిగా చెప్పలేదు, ఇక్కడికి వచ్చి చూస్తే నీకే అర్థమవుతుంది. ఓకే, భక్తుల అడుగులు ఆగవు. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండలు వచ్చినా వాళ్ళ లక్ష్యం ఒక్కటే, పండర్పూర్ చేరుకొని విఠల్ మహారాజుని దర్శించుకోవడం. ఇప్పుడు మనం అత్యంత పవిత్రమైన క్షణం వచ్చింది. శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ వారి పాలకి భక్తుల మధ్య ఘనంగా ముందుకు సాగుతోంది. పూలతో అలంకరించిన ఈ పాలకి ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ఈ అదృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా ఉందో పాలకి. ఇక్కడ మేము ఉన్న ఏరియాలో ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఆపుతారంట. చూడండి భక్తులు ఎలా వస్తున్నారు దర్శించుకోవడానికి. ఇది నేను ప్రతి సంవత్సరం చూసుకుంటాను. నాకు ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని చూడడం. దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళడం. చూడండి, నేను మా ఫ్రెండ్ ఆశీష్ నేను వెళ్తున్నాం. ఒక 15 kilometers ఉంటుంది దివ్యఘాట్ పైకి వెళ్తున్నాం. చూడండి, ఆశీష్ ఫ్రెండ్. చూసేంత జనం వస్తూనే ఉంటారు ఇక్కడికి.
మేము ఒక 13 to 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసామన్నమాట. యాత్రలో పాల్గొనడం జరిగింది. ఎంత అనుభూతి అంటే మాటల్లో చెప్పలేము. ఇంకా అలాగే మాకు నేనైతే ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం యాత్రలో. ఇంతకుముందు అంతా అక్కడుండి మా ఏరియాలో వచ్చినప్పుడు చూసి మళ్ళీ ఇంటికి వెళ్తుంటాము. కానీ ఫస్ట్ టైం నేను 15 కిలోమీటర్స్ పిల్లలతో పాటు యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. చూద్దాం అనుభూతి ఎలా ఉంటుంది. ఈ అద్భుతమైన వీడియోస్ చూడడానికి, జనాలు చూడడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు కొందరైతే కొండల్లో పైన ఎక్కి చూస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుందో చాలా 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 బాగుంటుంది. నేను ఒక చిన్న క్లిప్కు యాడ్ చేశాను, డ్రోన్ వీడియో. చూస్తున్నారు ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లలు మౌర్లి వేషధారంలో వచ్చి విటమిన్ ఎలా ఉన్నారు, ఎంత మంచిగా ఎంత క్యూట్గా ఉన్నాను. ఇప్పుడే మరి మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మూర్తి, విఠల్ భగవాన్ మూర్తి. అందరూ ఇక్కడికి వచ్చి ఇది ఎండ్ పాయింట్ అన్నమాట దివ్య ఘాట్కి. ఇక్కడ చూడడానికి ఎంతో మంచిగా ఎంతో आपलं मनपूर्वक असं स्वागत आदरणीय विजयराव कोलते यांच्या वतीनं आलेल्या सर्व भक्तजनांचं मनपूर्वक असं स्वागत. या ठिकाणी दादांचा सन्मान होतोय. त्यांचा सन्मान नितीन फाटेटे यांच्या शुभ हस्ते होतोय. दत्ता राऊत आलेल्या सर्व माऊली भक्तांचं मनपूर्वक सहर्ष स्वागत. डीवायएसपी राजेंद्र गौड साहेब यांच्या वतीने आलेल्या सर्व माऊली भक्तांचं मनपूर्वक सहर्ष स्वागत. राष्ट्रवादीचे अध्यक्ष आदरणीय दत्ताभाऊ राऊत यांचाही या ठिकाणी सन्मान होतोय. वैद्यकीय अधिकारी मालसरस डॉक्टर प्रियंका साळुंके मॅडम.
మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఇలాగే భక్తులు సాస్వార్లో ఈరోజు ఆగి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు అనమాట. ఇప్పుడు మనం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. చూస్తున్నట్టుగా ఇక్కడ అక్కడ రావడం జరుగుతుంది పార్క్కి. చూడండి, ఇక్కడికి అది కాక ఎద్దులు బండి ఉంది. దాంట్లో ఎద్దులు ఎంతో శక్తివంతమైన ఎద్దులు ఉంటాయి. ఎద్దులు అక్కడ కనిపిస్తుంది కదా పార్కింగ్. జై ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.